ఆ దిలీపుడు సుదక్షిణాదేవి వెళ్ళి వశిష్ఠ మహర్షి యొక్క పాదములకు అరుంధతీదేవి యొక్క పాదములకు నమస్కరించి కూర్చున్నారు. కుశల ప్రశ్నలు వేశాడు వశిష్ఠుడు. జవాబు చెప్పాడు దిలీపుడు. రాజ్యం అంతా కుశలంగా ఉంది, పరిపాలన అంతా కూడా చక్కగా నడుస్తోంది, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేవు అని చెప్పి తాను గురువుగారి దర్శనానికి ఎందుకు వచ్చాడో చెప్తాడు. నిజంగా ఆ చెప్పేటటువంటి తీరు బహుహృద్యంగా ఉంటుంది. మాట మాట్లాడేటప్పుడు ఇంత అందంగా మాట్లాడచ్చా అనిపిస్తుంది. ఆ దిలీపుడు అంటాడు వశిష్ఠుడితోటి, నేను పరిపాలన చేస్తున్నటువంటి ఈ భూమి రత్నగర్భ, ఈమె నుండి అనేక రత్నములు లభిస్తున్నాయి, కానీ వంశాంకురము లభించాలి అని నేను ఈమెను ధర్మపత్నిగా స్వీకరించాను. కానీ భగవన్ గురువుని సంబోధన చేసేటప్పుడు హే భగవన్ అంటాడు. హే భగవన్, నీ కోడలి కడుపున మాత్రం రత్నం లభించలేదు. నా వంశానికి ఒక రత్నం లభిస్తుందేమో అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. ఈమె కడుపున రత్నం లభించలేదు. నా మనసు కుంది ఉంది. నాకు బిడ్డలు పుట్టలేదన్నది నా బాధ కాదు. నేను బాధపడడానికి కారణం ఒకటి ఉంది. నేను ఎప్పుడైనా ఆయా తిథులలో నిర్వర్తించవలసినటువంటి క్రియాకలాపంగా నా వంశంలో ముందు పుట్టినటువంటి వాళ్ళకి శ్రాద్ధకర్మ నిర్వహిస్తున్నప్పుడు నేను వాళ్ళకి శ్రాద్ధంలో అన్నాన్ని పెట్టినప్పుడు వాళ్ళు పరమ బాధతో దాన్ని స్వీకరిస్తున్నారు. ఎందుచేత అంటే ఇతని తర్వాత ఇక మాకు శ్రాద్ధం పెట్టేవాళ్ళు లేరు అని వాళ్ళ బాధ. రెండు, నేను వాళ్ళకి జలతర్పణ చేసినప్పుడు ఆ నిట్టూర్పులు, నా తర్వాత ఇక జలతర్పణ చేసేవాడు లేడు, నా వంశం నాతో అంతరించిపోతోంది అనేటటువంటి బాధ చేత విడవబడినటువంటి ఊపిరి యొక్క వేడి తగిలి నేను చల్లటి నీళ్ళని ఇచ్చినప్పటికీ అవి వేడెక్కుతున్నాయి. ఆ వేడి నీళ్లు తాగి వాళ్ళు బాధపడుతున్నారు. చిట్ట చివర ఒక మాట అన్నాడు వశిష్ఠుడితో, హే బ్రహ్మన్, మీరు ఇంత పెద్ద ఆశ్రమ ప్రాంగణాన్ని నిర్మాణం చేశారు. స్వయంగా మీరు ప్రతిరోజు కుండలతో నీరు తీసుకెళ్ళి కొన్ని మొక్కలకి పోసి ప్రేమతో పెంచుతున్నారు. మీరు ఇంత కష్టపడి నీరు పోసి పెంచినటువంటి ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పుష్పించి ఫలించినప్పటికీ ఒక్క చెట్టు పువ్వులు పూసి కాయలు కాయకపోతే మీ మనసు బరువుగా అనిపిస్తుంది. అయ్యో, ఈ చెట్టు కాయలేదు, పువ్వు పూయలేదు అని బెంగ పెట్టుకుంటారే, అటువంటిది మీ కోడలి కడుపు పండకపోతే మీకు మనస్సు బాధపట్టలేదా అని అడిగాడు. ఆ ఒక్క మాట విన్నాడు వశిష్ఠ మహర్షి. ఉత్తర క్షణంలో తన కన్నులు మూసుకుని దివ్య దృష్టితో పరిశీలనం చేశాడు. ఏ పాపం ఈ దిలీప మహారాజుకి ప్రతిబంధకంగా వస్తోంది? ఏ కారణం చేత సంతానం కలగట్లేదు? ఏ కారణం చేత వంశాభివృద్ధి జరగలేదు? ఏ కారణం చేత దిలీపుడు అంతగా బాధపడవలసినటువంటి అవసరం ఏర్పడింది అని పరిశీలించాడు. దివ్య దృష్టి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనకి ప్రస్తుతంలో ఆ కన్ను విప్పినప్పుడు కంటికి ఎదురుగుండా ఉన్నటువంటి విషయం మాత్రమే ద్యోతకమవుతుంది. ఆ తపశ్శక్తి కలిగినటువంటి మహాపురుషులకు కన్నులు మూసుకుంటే గతంలో జరిగినటువంటి విషయాలు, ఎవరికి ఆ విషయం తెలియాలో ఆయన తెలుసుకోలేకపోయిన విషయాలు కూడా ద్యోతకమవుతాయి. నాకు ఒక విషయం లేదనుకోండి, అది ఎవ్వరికీ ఉండదు అని నేను సిద్ధాంతం చేయకూడదు. నేను డాక్టర్ చదువుకోలేదనుకోండి, నేను డాక్టర్ని కాను కాబట్టి లోకంలో ఎవరు డాక్టర్ చదువుకున్న వాళ్ళు ఉండరు, డాక్టర్లు ఉండరు అనకూడదు. నాకు అలా
గతంలో జరిగిపోయినటువంటి విషయాల్ని కన్నులు మూసుకుని ధ్యానం చేసినంత మాత్రం చేత దర్శించగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహంగా విభూతిగా ప్రసరించనంత మాత్రం చేత నేను అటువంటి శక్తిని పొంది ఉండనంత మాత్రం చేత ఎవ్వరికీ అటువంటి శక్తులు ఉండవు అని నిర్ధారించకూడదు. వశిష్ఠ మహర్షి అటువంటి దివ్యశక్తి కలిగినవాడు. సనాతన ధర్మంలో ఎందరో తపస్సులు, భగవంతుణ్ణి గురించి తప్పించినటువంటి మహాపురుషులు ఎందరో అటువంటి సిద్ధులు పొందారు. కానీ నిష్కారణంగా వాటిని ప్రదర్శించరు. ఏదో ఒక బలమైనటువంటి కారణము ఏర్పడినప్పుడు మాత్రమే వాటిని ఉపయోగిస్తారు. అందుకే శిష్యుడు ఆర్తితో ఉన్నాడు. ఏ పాపము ప్రతిబంధకంగా వచ్చి సంతానము కలగకుండా చేసి సంతానమును పొందలేకపోయానని దిలీపుడు సుదక్షిణాదేవి బాధపడవలసినటువంటి అవసరం కలిగిందో తాను తెలుసుకుని నివారణ చెప్పకపోతే శిష్యుడు ఆ దుఃఖము నుండి ఉద్ధరింపబడడం. అందుకని దివ్య దృష్టితో చూశాడు వశిష్ఠ మహర్షి. చూసి శిష్యుడైనటువంటి దిలీపుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. ఒకప్పుడు నువ్వు దేవేంద్రుడి యొక్క దర్శనం కోసమని చెప్పి వచ్చావు. పురాచక్రముపస్థాయ తవోర్వీం ప్రతియాస్యత. అలా ఆసీత్ కల్పతరుఛాయాం ఆశ్రిత సురభిపతి అన్నాడు. ఆయనకి వెంటనే సంతానం కలగకపోవడానికి ఉన్నటువంటి కారణము ద్యోతకమైంది. ఓ దిలీప మహారాజా, నువ్వు ఒకానొకప్పుడు దేవేంద్రుడి యొక్క దర్శనం కోసమని వెళ్ళావు. పురాశక్రముపస్థాయ తవోర్వీం ప్రతియాస్యత. నువ్వు ఆ ఇంద్రుడి దర్శనం చేసి మళ్ళీ ఉర్వి భూమి మీదకి వచ్చేస్తున్నావు. అలా వచ్చేస్తున్నప్పుడు నువ్వు వస్తున్నటువంటి మార్గంలో కల్పవృక్షం యొక్క నీడలో కామధేను ఆవు పడుకునుంది. ఆ ఆవు పడుకుని ఉండగా నువ్వు దానికి ప్రదక్షిణం చెయ్యలేదు. మీరు ఒక దేవాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేశారా లేదా అన్నదానికన్నా ఆలయ ప్రాంగణంలో ఉన్న గోవుకి ప్రదక్షిణం చేశారా లేదా అన్నది ఎక్కువ ప్రధానం. ఆ గోవుకి, ఆ కామధేనువుకి నువ్వు ప్రదక్షిణం చెయ్యలేదు. కనీస మర్యాద ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. నువ్వు వెళ్ళలేదు అలా ప్రదక్షిణ పురస్సరంగా. వెళ్ళని కారణం చేత నువ్వు మహాపాపాన్ని సంక్రమింపచేసుకున్నావు. ఇప్పుడు అంత పాపాన్ని నువ్వు పొందినటువంటి కారణం చేత తీవ్రమైనటువంటి శిక్షణ పొందాలి. అంత శిక్షని నువ్వు పొందకుండా ఉండాలి అని కామధేనువు చూసింది. ఎందుకు చూసింది? నీ మనసులోకి చూసి ఆమె దర్శనం చేసింది. ఏ కారణం చేత నువ్వు కామధేనువు యొక్క దర్శనం చేసి ప్రదక్షిణం చెయ్యకుండా వెళ్ళిపోతున్నావో గమనించింది. నీ భార్య అయినటువంటి సుదక్షిణాదేవి ఋతుస్నానం చేసి ఉన్నది. ఋతుస్నానం చేసినటువంటి ధర్మపత్నితో సమాగమాన్ని అనుభవించినటువంటి పురుషుడు భ్రూణహత్య చేసినటువంటి పాపాన్ని పొందుతాడు. అందుకే ఆ ధర్మాన్ని నిర్వర్తించడం కోసమని ఋతుస్నానం చేసినటువంటి భార్యా సమాగమం కోసం నువ్వు త్వరగా వెళ్ళిపోతున్నావు. అందుచేత నీకు కామధేనువు కనపడలేదు, నువ్వు చూడలేదు కామధేనువుని. కానీ కల్పవృక్ష ఛాయలో పడుకునుంది. ఆసీత్ కల్పతరుఛాయాం ఆశ్రిత సురభిపతి. నువ్వు విడుతున్న మార్గంలోనే పడుకునుంది, నువ్వు చూడలేదు. ఆమె శాపవాక్కు విడిచిపెట్టింది కామధేను. నువ్వు ఏ సంతానాన్ని అర్థించి ఋతుస్నాత అయినటువంటి భార్యా సమాగమాన్ని అపేక్షించి వెళుతున్నావో అది నీవు నా సంతానాన్ని సేవించే వరకు కలగకుండుగాక అని. కాబట్టి ఇప్పుడు దిలీప మహారాజుకి సంతానం కలగకపోవడానికి కారణం ఆ కామధేనువు శాపం విడిచిపెట్టింది. ఆవిడంది, మత్ప్రసూతి మనారాధ్య, నా కడుపున పుట్టినటువంటి పిల్ల ఏది ఉంటుందో దానిని నువ్వు ఆరాధించనంత కాలము కూడా ప్రజేతిత్వాం శశాపస, నీకు బిడ్డలు కలగరు. ఈ మాట మరి నీకెందుకు వినపడలేదు? ఆమె శాపవాక్కు విడిచిపెట్టినప్పుడు నీకు వినపడాలి కదా. అంటే అదే సమయానికి ఆకాశగంగా జలాలలో స్నానం చేస్తున్నటువంటి ఒక ఏనుగు పరమ సంతోషంతో స్నానం చేసి తొండమెత్తి ఘీంకరించింది. ఆ పెద్ద ఏనుగు యొక్క ఘీంకార రవంలో ఈ కామధేనువు ఇచ్చినటువంటి శాపవాక్కు కలిసిపోయింది.
కలిసిపోవడంలో నీకు మాట వినపడలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు, అందుచేత నీకు సంతానం కలగలేదు. ఇప్పుడు సేవించడానికి కామధేనువు నా ఆశ్రమంలో లేదు. కామధేనువు పాతాళలోకంలో వరుణుడు చేస్తున్నటువంటి యజ్ఞంలో హవ్యాదులను సిద్ధం చెయ్యడం కోసమని, హవ్యాదులను ఏర్పాటు చేయడం కోసమని వెళ్ళింది. ఇప్పుడు ఆ కామధేనువు యొక్క కుమార్తె నందిని అనబడేటటువంటి ధేనువు నా ఆశ్రమంలో ఉంది. మత్ప్రసూతి మనారాధ్యాని కదా శాపవాక్కు, నా సంతానాన్ని సేవించనంత కాలము అని శపించింది కామధేనువు. అందుకే నువ్విప్పుడు కామధేనువు యొక్క సంతానమైనటువంటి నందినీ ధేనువుని సేవించు. ఆ నందినీ ధేనువుని సేవిస్తే నీకు ఉత్తముడైనటువంటి కుమారుడు కలుగుతాడు. నీ పూర్వీకులు ఎలా సంతోషించారో అలా నువ్వు కూడా సంతోషిస్తా ఉన్నాడు వశిష్ఠుడు. ప్రతిరోజు ప్రభాత కాలంలో గోవుని తలుచుకోవడం, గోవు యొక్క గుణములను ఒక్కసారి కీర్తించడం, గోవు కనపడినప్పుడు పరమభక్తితో నమస్కారం చెయ్యడం సామాన్యమైనటువంటి పుణ్యములు కావు, అధిక పుణ్యములు అని వాటిని ఖాతాలో వేస్తారు. అని ఎవరు చెప్పారు? ఆగమ పండితులు, వేదములు చెప్పే. అది ఎవరో చెప్పినటువంటి విషయం కాదు, సాక్షాత్తుగా వేదములు ధృవీకరించాయి. గోవు యొక్క దర్శనం, గోవు యొక్క గుణ సంకీర్తనము, ప్రభాత కాలమునందు ఒక్కసారి గోవుని స్మరించడం అంత గొప్ప విషయాలు. అందుకే నువ్వు గోసేవ చెయ్యి అన్నాడు. ఆయన ఈ మాట అంటున్నప్పుడు, దిలీపుడు ఆ మాట వింటున్నప్పుడు నందినీ ధేనువు అక్కడికి వచ్చింది. నేను నీకు గోసేవ చెయ్యమని చెప్తున్న సమయంలోనే గోవు ఈ ప్రాంగణంలో ప్రవేశించింది, కాబట్టి త్వరలో నీ కోరిక ఈడేరుతుంది. ఓ దిలీప, నువ్వు ఈ గోవుని నీ భార్యతో కలిసి సేవించు అని గోసేవ ఎలా చెయ్యాలో చెప్పాడు అక్కడ. మహానుభావుడు వశిష్ఠుడు దిలీపుడికి ఉపదేశం చేశాడు. ప్రతిరోజు ఈ నందినీ ధేనువు నిద్ర లేవకముందు నువ్వు నిద్రలేవు. నువ్వు జరపవలసినటువంటి నిత్యకర్మానుష్ఠానాన్ని పూర్తి చేయి. నీ భార్య, ఈమెకి 2 కొమ్ముల యొక్క మధ్య భాగంలో గంధాన్ని అనులేపనం చేసి బొట్టు పెట్టి మెడలో పూలహారం వేస్తుంది. పృష్ఠభాగమునందు పూజ చెయ్యాలి. ఆ ఆవు వెళ్ళిపోతున్నప్పుడు అది అరణ్యంలో మేత మేయడానికి వెడుతుంది. నీ భార్య అడవి వరకు మాత్రమే వచ్చి దిగబెట్టి వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఒక విషయం ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళని దిగబెట్టినప్పుడు చాలా దూరం వెళ్ళి దిగబెట్టకూడదు, కొద్ది దూరం మాత్రమే వెళ్ళి దిగబెట్టాలి. అందుకని నీ భార్య అడవి వరకు మాత్రమే దిగబడుతుంది. నువ్వు అడవిలోనికి కూడా ధేనువుతో కలిసి వెళ్ళు. అది తింటే తిను, అది పడుకుంటే పడుకో, అది కూర్చుంటే కూర్చో. అది ఒకవేళ ఏమీ చెయ్యకుండా నిలబడితే నువ్వు కూడా నిలబడు. ఆ గోవుకి ఏ విధమైనటువంటి ప్రమాదము రాకుండా రక్షిస్తుండు. దానిని అడవి ఈగలు మొదలైనటువంటివి కుట్టి బాధ పెడితే ఆ ఈగల్ని తోలి దానికి పరిచర్య చెయ్యి. సాయంకాలం అది తిరిగి వస్తుంది, నువ్వు కూడా తిరిగిరా. అది తన ధేనువుకి పాలిస్తుంది. ఆ తరువాత మిగిలిపోయినటువంటి పాలు హోమంలో సమర్పణం చేస్తాం. నువ్వు ఆ ధేనువు ఇంటికి వచ్చేసిన తరువాత, అది దాని శాలలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కూడా నీ భార్యతో కలిసి రాత్రి విశ్రాంతి తీసుకో. ఇలా నందినీ ధేనువు సంతోషించే పర్యంతము సేవ చేయి. గోసేవ చేయడం చేత వంశంలో ఎంత ఉత్తములైనటువంటి బిడ్డలు జన్మిస్తారో రఘువంశంలో కాళిదాస మహాకవి, వశిష్ఠ మహర్షి నిరూపణం చేస్తారు. మరునాటి నుంచే గోసేవ ప్రారంభం చేశాడు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. వేదము చెప్పినటువంటి మాటల వెనక స్మృతి ఎలా నడుస్తుందో అలా ఆవు వెంట, ఆ నందిని ధేనువు వెంట సుదక్షిణాదేవి కూడా నడుస్తూ ఉండేది. అది అడవికి వెళ్ళే పర్యంతము వెళ్ళేది. అడవి లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు సాగనంపి వెనక్కి వచ్చేసేది. ఆయన దిలీప మహారాజు ఆ నందినీ ధేనువితో కలిసి అరణ్యంలోకి వెడుతుండేవాడు. ఇలా 21 రోజులు పూర్తయిపోయాయి. ఆ గోసేవ ప్రతిరోజు నిండు హృదయంతో చేస్తున్నారు. వశిష్ఠుడు చెప్పినట్టే ప్రతిరోజు అరణ్యంలోంచి గోవు తిరిగి వచ్చే సమయానికి దిలీప మహారాజు భార్య ఎదురు వెళ్ళి స్వాగతం పలికి ప్రదక్షిణం చేసి గోవుకి నమస్కారం చేసి తోడ్కొని వస్తూ ఉండేది. గో ప్రదక్షిణం అనన్య సామాన్యమైనటువంటి పుణ్యాన్ని కట్టబెడుతుంది. అది సామాన్యమైనటువంటి ఫలితం కాదు. గోసేవ
ఎన్ని తరములు తరిస్తాయి అంటే చెప్పడం సాధ్యం కాదు. కృత్సనం తారయతే కులం అంటారు వేదంలో. అసలు కులమంతా పవిత్రమైపోతుంది గోదానం చేత, గో సేవ చేత. అంత గొప్పది గోవు యొక్క సేవ. ప్రతిరోజు సేవ చేస్తున్నాడు. ఆ 21 రోజులు పూర్తయిపోయి గోవుని తీసుకుని అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ ప్రకృతి యొక్క శోభని చూస్తున్నాడు దిలీప మహారాజు. ఈ ఆవు ఒక గుహలోకి ప్రవేశించింది. ఇంతలోకే ఆ నందినీ ధేనువు యొక్క పెద్ద అరుపు వినపడింది. ఏమి ఇంత పెద్ద అరుపు అరిచింది అని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద సింహం ఒకటి ఆవు మీదకి దూకి ఆవు కంఠాన్ని తన యొక్క నోటితో కరచి పట్టుకుని సంహరించడానికి సిద్ధంగా ఉంది. వెంటనే నందినీ ధేనువుని రక్షించడం కోసమని బాణప్రయోగం చెయ్యడం కోసం ఆ బాణతూణీరంలోంచి బాణం తీయడం కోసం చేతిని వెనక్కి పెట్టాడు. ఈ వెనక్కి పెట్టినటువంటి చెయ్యి అలాగే స్తంభించిపోయి ఉండిపోయింది. ఆ సింహం పకపక నవ్వింది. నవ్వి మనుష్య భాషలో మాట్లాడింది. దిలీప మహారాజా, నువ్వు నన్ను సంహరిద్దాం అనుకుంటున్నావు. సామాన్యమైనటువంటి సింహాన్నైతే నువ్వు సంహరించవచ్చు, కానీ నేను సామాన్యమైనటువంటి సింహాన్ని కాను. నా పేరు కుంభోదరుడు. నేను పరమశివుడి యొక్క కింకరుణ్ణి. నేను ఎంతటి గొప్ప అదృష్టాన్ని పొందినవాణ్ణి అంటే కైలాస పర్వత శిఖరంలో ఉండేటటువంటి ఆ నందీశ్వరుడి మీదకి ఎక్కి కూర్చునేటప్పుడు పరమశివుడు నా వీపు మీద తన చరణ విన్యాసాన్ని చేస్తూ ఉంటాడు. అంటే ఈయన ఒంగుంటే ఈయన వీపు మీద కాలు పెట్టి ఎద్దు మీదకి ఎక్కుతూ ఉంటాడు పరమశివుడు. పరమేశ్వరుని యొక్క పాద విన్యాసము నా వీపు మీద జరిగింది. అంత పవిత్రమైనటువంటి శరీరము కలిగినవాడను. పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటుందో, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవదారు వృక్షము పట్ల కూడా అంత ప్రేమని పొంది ఉంది. ఆ తల్లి ప్రతిరోజు బంగారు కడవలతో నీళ్లు తెచ్చి ఆ దేవదారు చెట్టుకు పోసి ఇంతటి మహావృక్షంగా పెంచి పెద్ద చేసింది. ఒకనాడు ఒక ఏనుగు ఒకటి వచ్చి తన గండస్థలాన్ని ఆ చెట్టుకు వేసి గీరుకుంది. అప్పుడు ఆ చెట్టు యొక్క చర్మం నలిగిపోయింది. సుబ్రహ్మణ్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఎంత బాధపడుతుందో పార్వతీదేవి అంత బాధపడింది. పార్వతీదేవి యొక్క బాధ చూసి కుందినటువంటి పరమశివుడు నన్ను పిలిచి ఆజ్ఞాపించాడు, ఇక పైన నువ్వు ఏ రూపాన్ని పొందాలనుకుంటే ఆ రూపాన్ని పొందుతూ ఈ గుహ దగ్గర కాపలాగా ఉండు. ఈ దేవదారు వృక్షం దగ్గరికి ఏ మృగమైనా ప్రవేశిస్తే, ఏ ప్రాణి అయినా ప్రవేశిస్తే అదే నీకు ఆహారం అని జ్ఞాపకం పెట్టుకో. వెంటనే సంహరించి ఆ వచ్చినటువంటి ప్రాణిని తినమని నాకు పరమశివుడి ఆజ్ఞ. ఇవాళ ఈ ధేనువు ఈ చెట్టు దగ్గరికి ప్రవేశించింది కాబట్టి శివాజ్ఞ ప్రకారం ఇది నాకు ఆహారం. నేను ఈ ధేనువుని తినేస్తాను, ఈ ఆవు నాకు ఆహారం అంటే దిలీప మహారాజు అన్నాడు, నువ్వు ఈ ఆవుని తింటాను అని అడుగుతున్నావు, కానీ నా ఒక్క మాట జాగ్రత్తగా విను. నేను క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడిని. క్షత్రియుడు అన్న మాటకు అర్థం ఏమిటి? క్షతము నుండి రక్షించువాడు అని. క్షతము అంటే అవతలవాడు తనని తాను రక్షించుకోలేక నశించిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు తన ప్రాణములను అడ్డుపెట్టి అవతల వారిని రక్షించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడిని క్షత్రియుడు అంటారు. నేను క్షత్రియ వంశ సంజాతుడనై నా కన్నుల ముందు నందినీ ధేనువు మరణిస్తుంటే నేను చూస్తూ ఊరుకోనా? అందుకని నా శరీరాన్ని నువ్వు స్వీకరించు. ధర్మాలలో కల్లా గొప్ప ధర్మం ఏమిటి? గురువు గారి యొక్క ధనాన్ని కాపాడడం. కన్నుల ముందు గురువుగారి ధనమైనటువంటి నందినీ ధేనువు సంహరింపబడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటే అంతకన్నా దోషం నాకు ఇంకొకటి ఉంటుందా? అందుకే ఆ నందినీ ధేనువుని తినడానికి బదులుగా నా శరీరాన్ని నువ్వు తిని ఆకలి తీర్చుకో, నందినీ ధేనువుని విడిచిపెట్టేసేయమన్నాడు. అంటే ఆ ఆవు, ఆ సింహం నవ్వింది, పిచ్చివాడా, చతుస్సాగర పర్యంతమైనటువంటి ఈ భూమండలాన్ని అంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్నావు.
విశేషమైనటువంటి బల సంపన్నుడవు, మించి యవ్వనంలో ఉన్నటువంటి వాడివి, ఎన్నో భోగములను అనుభవించవలసినటువంటి వాడివి, తెల్లటి గొడుగుల కింద తిరుగాడవలసినటువంటి వాడివి, ఎందరో ప్రజలను రక్షించవలసినటువంటి వాడివి. అటువంటి వాడివి ఒక ఆవు కోసం శరీరాన్ని విడిచిపెడతావా? నా మాట విను, ఇంటికి వెళ్ళిపో, భోగాలు అనుభవించు. నువ్వు తలుచుకుంటే 1,000,000 ఆవులు వశిష్ఠుడికి దానం చెయ్యవచ్చు. ఒక్క ఆవు పోతే వశిష్ఠుడు బెగ్గపెట్టుకోడు, 1,000,000 ఆవులు తెచ్చి ఇయ్యి. ఏ పరిస్థితులలో ఆ ఆవు సంహరింపబడిందో వశిష్ఠుడు గ్రహిస్తాడు. ఇది శివాజ్ఞ. శివాజ్ఞని ధిక్కరించమని వశిష్ఠుడు కూడా అనడు. అందుకే నా మాట విని ఈ గోవుని విడిచిపెట్టేసేయి, దీన్ని నేను ఆహారంగా స్వీకరిస్తాను. దిలీపుడు అన్నాడు, మన ఇద్దరి మధ్య కొంత ప్రసంగం నడిచింది, మనం మాట్లాడుకున్నాం, మాటల చేత స్నేహం ఏర్పడుతుంది, అందుకని మన ఇద్దరికి స్నేహం ఏర్పడినట్టే. స్నేహధర్మం చేత నాకు ఒక్క ఉపకారం చెయ్యి. ఉత్తములైనటువంటి వారు ఈ శరీరంతోనే ఉండిపోవాలని కోరుకోరు, శాశ్వతమైనటువంటి యశోశరీరులు కావాలని కోరుకుంటారు, కీర్తి శరీరాలతో బతకాలనుకుంటారు. గురువు గారి యొక్క ధనాన్ని రక్షించడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దిలీప మహారాజు తన యొక్క శరీరాన్ని పణంగా పెట్టాడనేటటువంటి కీర్తి నాకు అత్యంత శ్రేయోదాయకం. అందుకే నా శరీరాన్ని నువ్వు తినేసేయి, ఆ ధేనువుని విడిచిపెట్టేసి. పైగా నాకు బిడ్డలు లేరు, ఆ ధేనువుకి బిడ్డ ఉంది, ఇంటి దగ్గర అది ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంకాలం అమ్మ తిరిగి వస్తుంది, నాకు పాలిస్తుందని ఎదురు చూస్తుంది. నాకు ఎటూ బిడ్డలు లేరు, కాబట్టి నన్ను తిని బిడ్డలున్న ఆవుని ఎందుకు చంపుతావు? ఆవుని విడిచిపెట్టమని. నీ వంటి త్యాగమయమైనటువంటి జీవన విధానం కలిగిన వాడిని పూర్వం నేను చూడలేదు. సరే, నువ్వు కోరుకున్నట్టే నిన్ను ఆహారంగా స్వీకరించి ఈ ఆవుని విడిచిపెట్టేస్తాను. వెంటనే మాంసపిండంగా మార్చాడు శరీరాన్ని. అంటే ఒక మాంసపు ముద్దని తీసుకొచ్చి ఒక విస్తరలో పెట్టినట్టుగా శరీరాన్నంతటినీ మాంసపిండంగా భావించి సింహానికి అర్పణ చెయ్యడానికి తల ఉంచుకుని నిలబడ్డాడు. త్రికరణ శుద్ధిగా గురువుగారి ధనమైనటువంటి నందినీధేనువుని కాపాడడం కోసం, గో సంరక్షణ చెయ్యడం కోసం తన శరీరాన్నే విడిచిపెట్టడానికి సిద్ధపడి నిలబడినటువంటి దిలీపుణ్ణి చూసి సంతోషించింది సింహం. ఉత్తరక్షణంలో విద్యాధరులు పుష్పవృష్టి కురిపించారు. పెద్ద పూల వాన పడింది ఆయన మీద. దిలీప మహారాజా, నీ యొక్క గో సంరక్షణ కర్తవ్యత దీక్ష చూసి అపారమైనటువంటి ఆనందాన్ని పొందాను, నీ యొక్క గురుభక్తికి సంతసించాను, లే అన్న మాటలు వినపడ్డాయి. ఆశ్చర్యపోయి తలెత్తి చూశాడు. అక్కడ సింహం లేదు, నందినీధేను ఒకటే ఉంది. నువ్వు నన్ను ఇంత భక్తితో సేవిస్తున్నావు, నీకు వంశకర్త అయినటువంటి కుమారుణ్ణి అనుగ్రహించడానికి ఒక చిన్న పరీక్ష చేద్దామని ఈ పరీక్ష పెట్టాను. గురువు పట్ల నీకు ఉన్నటువంటి భక్తికి, నాకు చేసేటటువంటి సేవలో నీకు ఉన్నటువంటి నిష్టకి నేను పరమ సంతృప్తి పొందాను. ఒక పెద్ద ఆకు తెచ్చి దొన్ని చేసుకుని నా పాలు పితికి త్రాగు, నీకు ఉత్తముడైనటువంటి కుమారుడు జన్మిస్తాడని. దిలీప మహారాజు తాగలేదు. ఆయన అన్నాడు, నువ్వు నాకు ఇంత గొప్ప వరం ఇచ్చావు, పరమ సంతోషం, కానీ మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఆశ్రమానికి వెళ్ళిపోయిన తరువాత నువ్వు నన్ను అనుగ్రహించినటువంటి విషయాన్ని గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షికి చెప్తాను. వశిష్ఠ మహర్షి ఇదిగో ఇప్పుడు నువ్వు పాలు తాగు అని ఏ సమయంలో తాగమని ఆజ్ఞాపిస్తారో అప్పుడు ఆ పాలు తీసుకు తాగుతాను. అది ఆయన గురుభక్తి. ఏమి గురుభక్తి మీది దిలీప మహారాజా, అలాగే నడవమంది. ముందు దిలీపుడు నడుస్తున్నాడు, గోవు నడుస్తోంది, దిలీపుడు నడుస్తున్నాడు. అరణ్యం దాటి ఆశ్రమం దగ్గరికి వచ్చారు. సుదక్షిణాదేవి ఎదురొచ్చి ప్రదక్షిణం చేసి గోవును తీసుకుని ఆశ్రమానికి వెళ్ళింది. శుభవార్త చెప్పాడు దిలీపుడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి గురువుగారికి విన్నవించాడు. సాయంకాలం వేళ అయింది కనుక దాని యొక్క ధేనువుకి సరిపడనన్ని పాలు విడిచిపెట్టి మిగిలిన పాలు పితికి ఆశ్రమంలో సాయంకాలం వేళ జరగవలసినటువంటి జపము, హోమము, యజ్ఞము మొదలైనటువంటి కార్యక్రమములకు ఎన్ని పాలు అవసరమో అన్ని పాలు వాడిన తరువాత కొన్ని పాలు నువ్వు ప్రసాదంగా స్వీకరించు, తప్పకుండా నీకు సత్సంతానం కలుగుతుంది అన్నాడు. అప్పుడు ఆ నందినీ ధేనువుకి నివేదనలు సమర్పణం చేసి
గురువుగారి ఆజ్ఞ మేరకు పాలు తీసుకున్నారు ఆ దంపతులు. ఆయన తీసుకున్నటువంటి పాల చేత, ఆ నందినీ ధేనువు యొక్క అనుగ్రహం చేత ఆ ఇక్ష్వాకు వంశంలో రఘుమహారాజు గారు పుట్టాడు. రఘుమహారాజు గారు పుట్టిన తరువాత ఇక్ష్వాకు వంశం యొక్క పేరు ఇక్ష్వాకు వంశము అని పిలిచేవారు కాదు, రఘువంశము అని పిలిచేవారు. అంటే ఒక మహాపురుషుడు పుట్టినటువంటి కారణం చేత ఆ వంశము యొక్క పేరే మారిపోయింది. అంతటి మహాపురుష జననం దేనివల్ల జరిగింది అంటే గోవుని సేవించినటువంటి కారణం చేత జరిగింది. అందుకే ఇప్పటికీ మనకి వివాహం జరిగినప్పుడు కల్పంలో ఒక మాట చెప్తారు, కన్యాదాత ఆవుని దానం చెయ్యాలి పెళ్లి కొడుక్కి. దానం చేస్తే తన కూతురు అత్తవారింటికి వెళ్ళడం కన్నా ముందు తను దానం చేసినటువంటి గోవు అత్తవారింటికి వెడుతుంది, పిల్ల అత్తవారింటికి. అలా గోవు అత్తవారింటికి చేరుకుంటే అన్ని విధాలా ఆ పిల్ల జీవితం సౌభాగ్యంతో, సత్సంతానంతో 3 పువ్వులు 6 కాయలుగా ఉండేటట్టుగా ఆ గోవు పరదేవతా స్వరూపమై కాపాడుతూ ఉంటుంది. ఎక్కడ ఏ ప్రధాన కార్యం జరగనివ్వండి, గోదానము, గోసేవ అత్యంత ప్రధానంగా చెప్తారు. నిన్ననే మీకు నేను మనవి చేశాను, ఒక గోవు యొక్క సేవ చెయ్యడము అంటే ఏదో మిగిలినటువంటి రోజుల్లో గోశాలకు వెళ్ళి గోవుని తుడవడం, గోవుని కడగడం, గోవుని పూజ చేయడం, శాలలో కూర్చోవడం మంచివే. కానీ సంవత్సరంలో కనీసం 3 రోజులు, అందున ప్రత్యేకించి ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అష్టమి, నవమి, దశమి తిథులలో గోశాలలో గడిపి గోశాలలోనే పడుకుని గో క్షీరమును స్వీకరించి 3 రోజులు గోసేవ చెయ్యాలి. అలా చేసినటువంటి వాడి జీవితం ధన్యమైపోతుంది అన్న విషయం నిస్సందేహం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.